సినిమాగా విడుదలై పెద్ద విజయం సాధించిన చిత్రం బలగం. జబర్దస్త్ వేణు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీ మంచి కలెక్షన్స్ ని కూడా సాధించింది. ఇందులో ప్రతి పాత్ర కూడా ప్రేక్షకులను ఆకట్టుకుంది. అయితే బలగం సినిమా విషయంలో అగ్రపీఠం అందులో నటించిన సహ నటులదే అని చెప్పవచ్చు. కొమరయ్య, ఐలయ్య, నారాయణ, లచ్చవ్వ, మొయిలన్న, నర్సి ఇలా ఏ పాత్ర చూసుకున్నా ఆ బలమైన పాత్ర లేకపోతే బలగం అంత ఉద్వేగభరితంగా ఉండేది కాదు. అయితే లచ్చవ్వ పాత్ర పోషించిన రూపలక్ష్మి ఎమోషనల్ గా కట్టిపడేసింది. ఈ పాత్ర జనాల్ని ఇంతలా ఏడిపిస్తుందా అన్నంతగా హృదయాలని ద్రవింపచేసింది. 10 ఏళ్ల క్రితం సుబ్రహ్మణ్యం ఫర్ సేల్ సినిమాతో రూపలక్ష్మి తెలుగు సినిమాకు పరిచయం కాగా ఇందులోని ఆమె పాత్ర పెద్దగా నోటెడ్ కాలేదు. ఆ తర్వాత దువ్వాడ జగన్నాథం, మహర్షి, జోంబిరెడ్డి, సరిలేరు నీకెవరు, క్రాక్, వకీల్ సాబ్ వంటి సూపర్ హిట్ సినిమాల్లో నటించింది. ఇన్ని సినిమాల్లో చేసినా కూడా ఆమెకు ప్రత్యేక గుర్తింపు రాలేదు. ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన 8 ఏళ్ల తర్వాత బలగం సినిమాలో నటించి తన నటనతో సర్ప్రైజ్ చేసింది. ఈ సినిమా తర్వాత రూపలక్ష్మి చాలా సినిమాల్లో కీలక పాత్రలు పోషించి మెప్పించింది. ఈ అమ్మడు సినిమాల్లో బిజీగా ఉన్నప్పటికీ అప్పుడప్పుడు సోషల్ మీడియాలో సందడి చేస్తూనే ఉంటుంది. ఇన్స్టాగ్రామ్ లో 1,00,000కు పైగా ఫాలోవర్స్ ఉన్న రూపలక్ష్మి తాజాగా ఒక డాన్స్ వీడియోను షేర్ చేసింది. ఇందులో రూపలక్ష్మి టీ-షర్ట్, జీన్స్ ప్యాంట్ ధరించి ప్రేమికుడు మూవీలోని సూపర్ హిట్ సాంగ్ అయిన అందమైన ప్రేమరాణి మ్యూజిక్ కి తనదైన స్టైల్లో డాన్స్ చేసి అలరించింది. ఈ డాన్స్ వీడియో చూసి నెటిజన్స్ క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు. ఇప్పటి వరకు రూపలక్ష్మి నుంచి ఇలాంటి వీడియోలు చూడలేదని, ఈమెలో ఇలాంటి టాలెంట్ కూడా ఉందా అంటూ పలువురు కామెంట్స్ చేస్తున్నారు. జీన్స్ ప్యాంట్, టీ-షర్ట్ లో యాంకర్ అనసూయ కంటే మీరు చాలా అందంగా ఉన్నారంటూ క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు. కరోనా సమయంలో ఆమె సోషల్ మీడియాలో షేర్ చేసిన ఫోటోలు, వీడియోలు కూడా అందరినీ ఆకట్టుకున్నాయి. ఏదేమైనా రూపలక్ష్మి సోషల్ మీడియా వీడియోలో వైరల్ అవుతున్నాయి.